ఈసారి నేను నా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్తాను నేను. అది నా నార్త్ ఈస్ట్‌లో సెకండ్ స్టేట్ అనమాట. సో, లైక్ అక్కడ అస్సాం లైక్ హ్యాపీ మెమరీస్‌తో ఇక్కడికి వెళ్దాం. లైక్ అరుణాచల్ ప్రదేశ్ అంతా ఎక్స్‌ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. సో, అస్సాంలో టిన్సుకియా అని ఒక ప్లేస్‌కి దిగి అక్కడి నుంచి లైక్ నామ్సాయి అని చెప్పేసి నామ్సాయి లైక్ అరుణాచల్ ప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్. సో అక్కడికి స్టార్ట్ అయ్యా. సో టిన్సుకియా నుంచి బస్సు ఎక్కితే ఆల్మోస్ట్ ఒక 4 hours పడుతుంది. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి అనేది నాకేం ప్లాన్ లేదన్నమాట. సో ఫస్ట్ అయితే నేను లైక్ పరశురామ్ కొండ అది చూద్దామని ఫిక్స్ అయ్యాను నేను. సో దానికి లైక్ ఫస్ట్ నామ్సాయి దాకా వెళ్ళాలి. నామ్సాయి నుంచి వేరే ఆ రోజుకి అక్కడ ఉండిపోవాలి. సో అక్కడ ఉండిపోయిన తర్వాత అక్కడ నుంచి వేరే ట్రాన్స్పోర్ట్తో ఆ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకున్నా. సో యాక్చువల్గా ఒకటి ఏంటంటే లైక్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రాబ్లము ఈవెన్ మీకు 100 kilometers డిస్టెన్స్ అయినా 3-4 hours పైనే పడుతుంది. 4 hours పైనే పడుతుంది జర్నీ. అంతా హిల్ ఏరియాలు అవి కాబట్టి కొంచెం టైం పడుతుంది. రోడ్స్ అవి కూడా ఓకే. సో నేను టిన్సుకియా నుంచి నామ్సాయి బస్ ఎక్కా. సో మీకు నామ్సాయి లైక్ ఎక్కేటప్పటికి ఆనందనగర్ సంథింగ్ ఒక ప్లేస్ జంక్షన్ వస్తుంది. సో ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. లైక్ మన కంట్రీలో తిరుగుతున్నప్పుడు కూడా మనము పర్మిట్ తీసుకోవాలి ఆ పర్టికులర్ స్టేట్లో తిరగడం అనేది నేను అరుణాచల్ ప్రదేశ్లో ఎక్స్పీరియన్స్ చేశాను నేను. సో అక్కడ లైక్ ఆ పర్టికులర్ ప్లేస్లో బస్ అంతా ఆపేసి పక్కన పెట్టేసి లైక్ పర్మిట్ తీసుకోవాలి. మనం అందరూ వెళ్ళి ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. అంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారు అని చెప్పేసి ఒక ఫామ్ ఫిల్ చేసి మన ఆధార్ కార్డ్ అది అటాచ్ చేసి సో వాళ్ళకి ఇస్తే లైక్ వాళ్ళు మనకు పర్మిట్ ఇస్తారన్నమాట. సో అది దిగాము. సో బస్ దిగిన తర్వాత లైక్ ఆవిడని అడిగి అక్కడ కూర్చుంటారు. ఒక జిరాక్స్లు అవి తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక 20 rupees ఇస్తే వాళ్ళు జిరాక్స్ అని ఆ ఫామ్ అది ఇస్తారన్నమాట మనకి. అది తీసుకుంటే మళ్ళీ సో ఒక పక్కన ఒక బ్లాక్లో ఆఫీసర్ అయితే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి మన ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకుండి 70 rupees ఛార్జ్ చేశారు వాళ్ళు. సో నేను ఒక 10 daysకి నోట్ చేశాను అక్కడ లైక్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అక్కడే ఒక 1 hour పోతుంది మీకు. అంటే అందరికీ పర్మిషన్ అవ్వాలి. మళ్ళీ తిరిగి అక్కడ బార్డర్ వాళ్ళు చెక్ చేస్తుంటారు. చెక్ చేస్తూ అది ఎక్కేసాం అనమాట. అప్పుడు ఇంకా చెక్ చేసిన తర్వాత సో మళ్ళీ స్టార్ట్ అయింది బస్సు. ఇంకా ఆల్మోస్ట్ నామ్సాయి ఇంకొక 1/2 hourలో నామ్సాయి వచ్చేస్తాం అనగా సో నా పక్కన ఒక ఇద్దరు పెద్ద లేడీస్ కూర్చున్నారు. నేను ఇలా వాళ్ళకి చెప్పాను సో నేను ఇలాగా లైక్ పరశురామ్ కొండ వెళ్దాం అనుకుంటున్నానండి, ఎక్కడ దిగాలి, ఏం చేయాలి అంటే అప్పుడు నువ్వు నామ్సాయి ఎందుకు, డైరెక్ట్ ఈ బస్సు ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తుంది. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతే నీకు అక్కడ నుంచి ఇంకా నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు అని సలహా ఇచ్చారు. నువ్వు కూర్చో. మధ్యలో ఇంకొక లోకల్ అతను ఎవరో నాకు ఏదో నువ్వు ఇక్కడ దిగిపో, నేను అక్కడ చూపిస్తాను, అలా సజెస్ట్ చేస్తాను, ఇలా సజెస్ట్ చేస్తానని సజెషన్ చేస్తున్నాడు. అవి ఆవిడని ఆ పెద్దోళ్ళు నాకు ఎక్కడికి వెళ్ళినా మంచి చెప్పేవాళ్ళే. ఎవడైనా వచ్చి నాకు చెడు చేద్దామన్నా సరే ఏదో ఒక అడ్డు తగిలి ఎవరో ఒకళ్ళు నన్ను డైరెక్షన్ మార్చేస్తారన్నమాట. సో నువ్వు ఆడెవడి మాట ఏమనకు, నువ్వు ఆడు అక్కడ ఇక్కడ తీసుకెళ్తాడు, ఆడు గంజాయి బ్యాచ్ ఆ బ్యాచ్, నువ్వు వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళకు, నువ్వు నా పక్కనే కూర్చో, నువ్వు ఈ ప్లేస్ వస్తుంది నేను చెప్తాను అక్కడ దిగు. సో నువ్వు ఎవరితోనే మాట్లాడదు, డైరెక్ట్ డ్రైవర్తోనే అడుగు ఏముండాలి ఏం చేయాలని కూడా అని నాకు ఒక తల్లిలా సజెషన్ ఇచ్చారు వాళ్ళు. కూర్చున్నాను నేను. సో ఆ డ్రైవర్కి అప్పటిదాకా నేను ఒక స్పాట్ దగ్గర టికెట్ తీసుకుండి మళ్ళీ ఇంకా ఆ టికెట్ ఎక్కడికి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఎక్స్టెన్షన్ టికెట్ తీసుకుంటే సో డైరెక్ట్ ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళిపోయాను. ఈవినింగ్ లైక్ ఆల్మోస్ట్ నేను మార్నింగ్ 10కి స్టార్ట్ అయినోని ఈవినింగ్ 4 వరకు లైక్ 4-5 వరకు బస్సులోనే. ఇంత చేస్తే హార్డ్లీ నేను 200 kilometers కూడా ట్రావెల్ చేయలేదు. ఇంకా లెస్ దెన్ 200 kilometers ట్రావెలింగ్ అనమాట. సో మధ్యలో నేచర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో ఫస్ట్ టైము నేను లైక్ అరటి చెట్టుకి ఒక గులాబీ కలర్ పువ్వు లాంటిది పువ్వు చాలా బాగుంది అది చూడడానికి. సో ఎక్కడైనా క్యాప్చర్ చేసుకుందాం ఫోటో అని ట్రై చేసాం కానీ ఎక్కడ అవ్వలేదు. కానీ చాలా నేచర్ చాలా బాగుంది. అరటి తోటలు పెద్ద లైక్
మొత్తం నేచర్లోంచి వెళ్తున్నాం అన్నమాట. సో అలా వెళ్తున్నప్పుడు ఇంకా ఫైనల్గా 5 ఆ టైంకి అక్కడ రీచ్ అయ్యాను నేను. సో అప్పుడు నేను ఆ డ్రైవర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అది పల్లెటూరు, ఒక 50 ప్లేసెస్, 50 ఇల్లులు అంతే, అంతకుమించి పెద్దగా కూడా ఉండవు అనమాట. సో ఇంక అప్పుడు నేను వాళ్ళని అడిగాను, నేను ఆ డ్రైవరు కండక్టర్ని వెళ్ళి ఎక్కడ ఉండొచ్చండి అని ఉంటే ప్లేసెస్ చెప్పండి అంటే, అదే అది ఎలాంటి లైక్ మోస్ట్ అది సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయి అక్కడ. ఎలా అంటే ఇప్పుడు బస్సు అక్కడికి వచ్చిందా, మళ్ళీ ఆ బస్సు ఇంకెక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30, 7కి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ వెళ్ళటానికి. ఆ రోజు ఇంకా వాళ్ళు కూడా అక్కడ ఉండిపోతారు అన్నమాట అలాగే. సో నాకు ఆయన ఒక ఆశ్రమం చూపించి, ఆశ్రమం దగ్గర వెళ్ళి అని చెప్పేశారు. సో నేను అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్తే అక్కడ లైక్ ఆ స్వామీజీ వాళ్ళు ఎవరు లేరన్నమాట. బీహార్ వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ ఆల్రెడీ పనిచేసుకుంటున్న వాళ్ళు. అది ఒక రేకుల షెడ్డు, ఏమి ఉండదన్నమాట. సో అరుణాచల్ ప్రదేశ్లో ఇంకొకటి ఏంటంటే, మీరు చిన్న ప్లేస్ నుంచి పెద్ద 5 స్టార్ హోటల్కి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫ్యాన్లు అవేమి ఉండవు, ఎందుకంటే అక్కడ అంత అవసరం ఉండదన్నమాట. సో నేను ఇంకా ఆ రోజుకి అక్కడ ఉన్నాను. వాళ్ళే నాకు లైక్ వాళ్ళు ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంటే నేను కూడా ఫుడ్ తిన్నాను వాళ్ళతో, చాలా బాగుంది. మార్నింగ్ లేచి లైక్ రెడీ అయ్యాను నేను. అక్కడ స్వామీజీ ఉంటారు కదా, స్వామీజీ అంటారు, నేను 1000 రూపాయలు ఇస్తే క్యాబ్ బుక్ చేస్తాను అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి 15 కిలోమీటర్లు అంతే. సో దానికంటే నాకు వద్దు స్వామి, నేను ఏదో ఒక ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటానని చెప్పి స్టార్ట్ అయ్యాను నేను. మార్నింగ్ లేచి 6 o'clock కల్లా స్టార్ట్ అయ్యాను నేను. స్టార్ట్ అయ్యేటప్పటికి వర్షం ఏమీ లేదు. కొంచెం దూరం వెళ్తున్నప్పుడు నేచర్ చాలా బాగుంది. నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ 15 కిలోమీటర్లు కదా, కొంచెం కష్టం. అలా నడుస్తున్నాను. 1 కిలోమీటర్ నడిచిన తర్వాత సో ఎవరు రావట్లా, వర్షం వస్తుంటే బాగా పెద్ద వర్షం వచ్చేస్తుంది. అప్పుడు నేను ఒక చోట ఆగాను నేను. సో ఆగిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆగాను. సో ఎలా వెళ్ళాలనే తెలియదు, ఎందుకంటే నేను అక్కడ ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. ఆ రోజు నేను 12ంటికల్లా రిటర్న్ వచ్చేయాలి. రిటర్న్ వచ్చేస్తేనే మళ్ళీ నాకు అక్కడి నుంచి వెళ్ళడానికి బస్సు ఉంటుంది, లేదంటే మళ్ళీ ఇంకా ఆ రోజంతా నాకు వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఇంకా లైక్ వాళ్ళని అడిగితే ఒక అతను లైక్, సో నేను లెఫ్ట్లో ఉన్న, వర్షం వస్తుంది కదా, ఒక 15-20 మినిట్స్ అక్కడే వేస్ట్ అయిపోయింది నాకు. సో బండి అతను వచ్చాడు, బండి అతను నాకు లిఫ్ట్ ఇచ్చాడు. సో లిఫ్ట్ ఇస్తే లైక్ హ్యాపీ, లైక్ మధ్యలో అలా తీసుకెళ్తున్నాడు. వర్షం వస్తుంది, వర్షంలో వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా అక్కడ రీచ్ అయ్యాను నేను. ఆయన కరెక్ట్గా పరశురామ్ గుండుకి వెళ్ళే దారిలోనే ఆపాడు కరెక్ట్గా నన్ను. సో ఆ దారిలోంచి కొంచెం పైకి వెళ్తే ఇంకా పరశురామ్ గుండు అది చూడొచ్చు అనమాట. సో పైకి వెళ్ళాను నేను నడుచుకుంటూ. ఈ లోపల లైక్ యాక్చువల్గా నేను వెళ్ళే దారి లైక్ ఆల్ రౌండ్ రూట్ అంట. దెర్ ఈజ్ అనదర్ షార్ట్ కట్, వేరే షార్ట్ కట్ కూడా ఉంటుందంట. కానీ నాకు తెలియక నేను లైక్ కొంచెం లాంగ్ రూట్లో వెళ్ళాను నేను. అయినా ఓకే, సో అంత ప్రశాంతంగానే జరిగింది, నాకు ఏం ప్రాబ్లం రాలేదు ఎక్కడ కూడా. సో అక్కడికి వెళ్ళాను నేను, ఆయన దగ్గరికి వెళ్ళా. సో పైకి వెళ్ళా నడుచుకుని వెళ్తే లైక్ ఈ లోపల ఇంకొక అబ్బాయి పరిచయం అయ్యాడు నాకు. సో అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమొచ్చావు అని చెప్పేసి. అతను ఒక డ్రైవర్ అనమాట. సో అతనితో కలిసి సరే నేను చూపిస్తాను, నేను అస్మాట్లో వస్తూనే ఉంటాను ఇక్కడ అని చెప్పేసి లైక్ తీసుకెళ్తున్నాడు నన్ను. సో అలా నడుచుకుంటూ వెళ్ళాము. మెట్లు వెళ్ళే దారి అంతా చాలా బాగుంది. బటర్ఫ్లైస్ అసలు చాలా బాగున్నాయి అన్నమాట. అంటే ఇంకొకటి నాకు తెలిసిన నేచర్ సిద్ధాంతం ఏంటంటే, ఎక్కడైతే మనకి వాతావరణం చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుందో అక్కడ బటర్ఫ్లైస్ చాలా ఎక్కువ ఉంటాయి. తూనీగలు కానీ బటర్ఫ్లైస్ కానీ ఎక్కువ ఉన్నాయంటే ఆ ఏరియాలో ఆ నేచరు, ఎయిర్ క్వాలిటీ అవన్నీ బాగున్నట్టు లెక్క అనమాట. అది ఒక సైన్స్ సిద్ధాంతం అది. సో చాలా బాగున్నాయి అవి. సో అలా నడుచుకుంటూ వెళ్ళా. సో పరశురామ్ కుండ్ అంటే లైక్ అది యాక్చువల్గా ఒరిజినల్ ఎక్కడ ఉండేది, ఇప్పుడు అక్కడ చాలా కరెంట్ ఏదో పాస్ అవుతుంది, అక్కడ కాదు అని చెప్పేసి వేరే కుండ ఏదో ఏర్పాటు చేశారు అంటారు. సో అదేంటంటే పరశురాముడికి సంబంధించిందనమాట. అది చిన్న స్టోరీ ఉంటుంది అది. సో ఆయన ఏంటంటే, పరశురాముడు వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చంపేసిన తర్వాత ఆయన అక్కడ ఆ కత్తి అది ఉంటుంది చూసారా, దేంతో అయితే చంపారో అది ఆయన చేతి నుంచి రావట్లేదంట. సో అప్పుడు మునుల్ని అందరినీ ప్రార్థించగా ఇలా ఈ కుండ దగ్గరికి వెళ్ళి స్నానం చేయంటే అందులో కుండ పెట్టి స్నానం చేస్తే అప్పుడు వెంటనే విడిపోయిందంట చెయ్య. అది దాని స్టోరీ అది. సో వాటర్ ఫ్లో ఉంటుంది, చాలా వాటర్ ఫ్లో అనమాట, మనం వెళ్ళాం.
చాలా ఉంటుంది. ఆ పక్కన ఆ వాటర్ ఫ్లోని పక్కనే చిన్న కుండలో ఏర్పాటు చేస్తారన్నమాట, ఒక సర్కిల్ లాగా. సో అది కూడా ఏంటంటే ఓన్లీ తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రమే స్నానం చేయాలి, ఉన్న వాళ్ళు స్నానం చేయకూడదు. సో అక్కడ నేను మామూలుగా దండం పెట్టుకున్నాను నేను. సో దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాను. సో రిటర్న్ వస్తే చాలా అంటే చాలా బాగుందన్నమాట. తనకి సెండ్ ఆఫ్ ఇచ్చాను, అంతా అయిపోయింది. సో రిటర్న్ వస్తున్నప్పుడు లైక్ మళ్ళీ నేను చెప్పాను కదా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో లైక్ ఇదంతా నేను లైక్ ఆల్రెడీ వేరే స్టోరీ చేశాను నేను. సో చాలా బాగుందన్నమాట. సో లైక్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా ఉంది, ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అది. సో రిటర్న్ వస్తున్నప్పుడు నాకు అలా కొంచెం దూరం నడుచుకొని వస్తుంటే ఒక ట్రక్ వాళ్ళు నాకు లిఫ్ట్ ఇచ్చారన్నమాట, కొంచెం దూరం వరకు. సో కొంచెం దూరం వరకు లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు ఏదో లైక్ సరుకులు అవన్నీ దింపాలంటే వాళ్ళు ఆగి నేనే మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళు సరే అని చెప్పేసి నేను అలా నడుస్తున్నాను. సో ఇంకా టైం అయిపోతుంది. సో టైం అయిపోతుంటే లైక్ 11 అయిపోయింది, ఇంకా 12కి బస్సు ఎక్కాలి అంటే లైక్ ఫాస్ట్గా లైక్ అలా నడుస్తుంటే ఇంకొక ఆయన లిఫ్ట్ ఇచ్చాడు నాకు. సో కరెక్ట్గా ఆశ్రమం దగ్గర దింపాడు ఆయన. సో ఆశ్రమం దగ్గర దింపితే సో ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఆశ్రమంలో 11:30 వెళ్ళిపోయాను. వాళ్ళు ఉన్నారన్నమాట, వాళ్ళకి ఈరోజు సెలవు అంట. వాళ్ళందరూ వర్కర్స్ అందరూ రూమ్లోనే ఉన్నారు. సో ఆయన స్వామీజీ నాకు కనిపించలేదు, నిన్న రాత్రి కనిపించారు. ఏంటి లేక ఏమైనా డబ్బులు ఇవ్వాలా ఏంటి అని అడిగితే, సరే నీకు అన్నీ వచ్చినట్టు ఎంతో కొంత ఇవి ఫస్ట్ అన్నారు. సరే ఎవరు లేరు కదా, ఎవరు చూడలేదు కదా, వెళ్ళిపో, ఎందుకు ఎవరికేం చెప్పవసరం లేదు, వెళ్ళిపో అన్నారు వాళ్ళు. నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు. సరేలే ఉన్నాం కదా, ఏదో ఒక రూము, నాకు ఒక రోజుకి నాకు ఆశ్రమం కల్పించారు కదా, సరే మీరు ఎంతో కొంత ఇమ్మంటున్నారు కదా, నా దగ్గర ఇప్పుడు 100 రూపాయలు చిల్లర ఉంటే 100 రూపాయలు ఆయనకి ఇచ్చేసి ఈ 100 రూపాయలు మీరు స్వామీజీకి ఇచ్చేసేయండి, ఒక సాటిస్ఫాక్షన్, మనం ఫ్రీగా లేము అని చెప్పేసి. సో ఇచ్చేసేయండి అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరా. కరెక్ట్గా 12కి బస్సు దొరికింది నాకు. సో బస్సు దొరికింది, లైక్ బస్సు ఎక్కేసాను. అది ఫస్ట్ ప్లేస్ అన్నమాట నేను అక్కడికి వెళ్ళిన అరుణాచల్ ప్రదేశ్లో. సో అక్కడ నుంచి నేను మళ్ళీ ఇంకా అప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాలి. లైక్ నేను మొత్తం 3 స్పాట్లు చూసాను నేను అక్కడ. ఆ పరశురామ్ కుండ్ ఒకటి, లైక్ ఇంకొకటి ఏంటంటే సన్ రైజ్ పాయింట్ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ అనిని బ్రూని రూట్ ఒకటి. సో నేను నెక్స్ట్ సన్ రైజ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాను. నేను ఇండియాలోనే ఫస్ట్ సన్ రైజ్ పాయింట్ అక్కడ అవుతుంది అన్నమాట. సో బస్సు ఎక్కేసి వెళ్ళాను నేను. ఆ సన్ రైజ్ పాయింట్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంకొక లైక్ జంక్షన్లో ఇంకొకసారి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. అంటే నాకు అప్పుడే అర్థమైంది, ఒక స్టేట్ అంతటికి ఒకటే పర్మిట్ కాదు, ఈ జిల్లాకి ఆ జిల్లాకి మళ్ళీ వేరే. ఇప్పుడు నేను ఆంసాయ్ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్కి వచ్చాను, ఆ స్టేట్కి వెళ్ళడానికి అక్కడ మళ్ళీ వేరే పర్మిషన్ తీసుకున్నారు. సో పర్మిషన్ తీసుకున్నారు అన్నమాట. అక్కడ మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ పర్మిషన్ తీసుకున్నాం. ప్రతిసారి అది ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. కాకపోతే మనకి లైక్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, ఎంత ట్రావెల్ చేస్తున్నాం అన్నీ కలిపి మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అంట. మీరు ఎవరైనా వెళ్తే అది ఆన్లైన్లో తీసుకోవచ్చు. సో ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అయింది నాకు. సో మనుషులు కనిపించారు, మాట్లాడాను, అన్నీ చేశాను, హ్యాపీగా జర్నీ జరిగింది. సో అడవుల్లో కూడా నాకు మంచి మంచి అకామిడేషన్ దొరికింది, ఈవెన్ ఫుడ్ దొరికింది, అన్నీ దొరికినాయి. సో అంత అడవి అంటది. రాత్రి 7 అయ్యేటప్పటికి మొత్తం అందరూ పడుకుపోతారు అక్కడ, ఎవరు ఏం మెలకు ఉండవు, ఏ షాప్లో ఏమి ఓపెన్ ఉండవు అన్నమాట. ఫుడ్లు అవి కూడా ఏమి దొరకవు అక్కడ. సో అటువంటి చోట్ల కూడా నాకు మంచిగా దొరికిందనమాట. సో నెక్స్ట్ నేను ఆ ఫస్ట్ సూర్యోదయం అయ్యే ప్లేస్కి అది కూడా అంతే. మీకు చెప్పాం కదా, ఒక చోట నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వేరే చోట ఆగి వెళ్ళాలి. సో నేను అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాను. అక్కడ లైక్ ఆ రాత్రి అక్కడ నేను హోటల్ దగ్గర అక్కడ స్టే చేస్తున్నాను. అక్కడ స్టే చేయడానికి నిలుగుతున్నాను నేను అనమాట. అటు ఇటు అన్ని చోట్ల తిరుగుతున్నాను. ఆ రోడ్లు ఈ రోడ్లు అన్నీ తిరుగుతున్నాను నేను, ఎక్కడైనా అకామిడేషన్ దొరుకుతుందా అని చెప్పేసి. అకామిడేషన్ దొరుకుతుందా అంటే లైక్ ఆ తిరిగే ప్రాసెస్లో ఒక ఆయన, నువ్వేంటి లైక్ ఇలా తిరుగుతున్నావు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమొచ్చావు అని చెప్పేసి నన్ను అడిగారు. ఇలా నేను వచ్చాను, లైక్ రాత్రి రేపు పొద్దున్న నేను ఇలాగ సన్ రైజ్ పాయింట్ ఆ ఊరికి వెళ్ళాలి. సో మార్నింగే బస్సు ఉంది. సో నేను టికెట్ తీసేసుకున్నాను అన్నమాట. టికెట్ తీసుకున్నాను. సో మార్నింగ్ 6 o'clockకి బస్సు, 5:30కి రిపోర్టింగ్. సో నైట్ నాకు ఉండడానికి ఎక్కడైనా ప్లేస్ కావాలంటే
ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ ఈ వీధి అంత మంచిది కాదు, సో ఇక్కడ కొంచెం అమ్మాయిలు అది కొంచెం మంచిది కాదు అంతే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు ఈ రూట్ కరెక్ట్ కాదు, నువ్వు నాతో రా అని చెప్పేసి ఆయన పనిచేసే వర్క్షాప్ అవన్నీ చూపించాడు నాకు. అన్నీ చూపించేసి లైక్ రోడ్డు మీద తీసుకొచ్చి లైక్ ఇక్కడ హోటళ్ళు ఉంటాయి, ఈ హోటల్లోకి వెళ్ళి నువ్వు ఇక్కడ తిను అని ఇక్కడ లైక్ ఇక్కడ ఇలా చూసుకో అని చెప్పారు అన్నమాట. నేను థ్యాంక్స్ చెప్పి సో ఆయన దగ్గర లైక్ అక్కడ నేను వెళ్ళాను. రూమ్ లక్కీగా రూము బాగానే ఉంది, తీసుకున్నాను. ఇండివిజువల్ రూమ్ 500 రూపీస్ ఛార్జ్ చేశారు నాకు ఆ నైట్కి. సో తీసుకున్నాను నేను. సో తీసుకున్న తర్వాత పొద్దున్నే లైక్ 5ంటికి లేచి రెడీ అయిపోయి 5:30 కల్లా వెళ్ళాను నేను. స్టార్ట్ అయింది బస్సు. సో ఆ ప్లేస్ కూడా మీకు ఒక్క చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట. నేచరు ఎంత ఎంజాయబుల్గా ఉంటుందంటే అంత ఎంజాయబుల్గా ఉంటుంది. ఇది స్పెషాలిటీ లైక్ అరుణాచల్ ప్రదేశ్. చాలామంది వెళ్ళరు కానీ సో నేను లైక్ అది కూడా అంతే. ఈవినింగ్ 5 o'clock అయింది ఆల్మోస్ట్. నేను చేరుకున్నాను అక్కడ. లైక్ ఈ బస్సులో ఏంటంటే ఒక మిలిటరీ ఆయన ఎక్కారు, ఆయన తెలుగు ఆయన అంట. సో స్టార్టింగ్ నా పక్కనే కూర్చున్నారు. లైక్ ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని చెప్పేసి అన్నీ మాట్లాడారు. లైక్ నేను ఎలా వెళ్తాను, ఆయన ఆర్మీలో మెకానిక్గా పనిచేస్తారంట ఆయన, శ్రీకాకుళం ఆయన ఎవరు. సో మాట్లాడుతూ ఉంటే లైక్ అలా ఆ బస్సులో అంతా టైంపాస్ అన్నమాట. ఆయన మాట్లాడారు. మధ్యలో భోజనం కాకపోతే ఇక్కడికి దొరికితే అంటే ఆయన నాకు చిప్స్ అవి కొనిచ్చారు. వద్దండి అంటే సో అప్పుడు నా దగ్గర ఉన్న మ్యాంగో అది ఆయనకి ఇచ్చాను నేను మధ్యలో ఆపితే. అలా మాట్లాడుకున్నాం. సో ఫైనల్గా ఈవినింగ్ 5 o'clock అయ్యేటప్పటికి రీచ్ అయ్యాం అనమాట. సో రీచ్ అయితే అప్పుడు ఎక్కడ ఉండాలో నాకు తెలియక ఆయన అన్నారు లైక్ ఇక్కడ కొంచెం అకామిడేషన్ అది చూడాలి, హోమ్ స్టే అది చూసుకో కొంచెం అని చెప్పేసి చెప్పారు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన బేస్ క్యాంప్కి వెళ్ళిపోయాడు. ఏమైనా కనిపిస్తే మళ్ళీ కనిపించాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓకే థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ బస్సు వాళ్ళని అడిగాను, ఎక్కడైనా అకామిడేషన్ ఉంటుందా, నాకు అకామిడేషన్ ఉంటే చూపించండి అని చెప్పేసి అడిగితే నేను వాళ్ళు అంటారు కదా ఆ డ్రైవరు లైక్ కండక్టర్ ఏం దొరకదు వెయిట్ చేయన్నారు ఫస్ట్. గంటన్నర వెయిట్ చేశాను నేను. గంటన్నర వెయిట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయి లోపల కిందకి ఎలా దిగి అటు ఇటు తిరిగితే ఆర్మీ. ఫస్ట్ టైం నా లైఫ్లో ఎక్కువ మంది ఆర్మీ పర్సన్స్ని కలిసింది అరుణాచల్ ప్రదేశ్లోనే. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ఆర్మీ బ్యాచ్ని కలవడం, మాట్లాడడం చాలా బాగా. వాళ్ళు ఇచ్చిన హాస్పిటాలిటీ అది కూడా చాలా నచ్చింది నాకు. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళు తీసుకున్న కేర్ కానీ అన్నీ చాలా బాగా అనమాట. చాలా బాగా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు. నచ్చారు నాకు. ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఇండియన్ లైక్ ఆర్మీ మీద బాగా నాకు. సో వాళ్ళు కింద దిగి ఎలా చూస్తావు తెలుగు, అక్కడ కూడా ఒక తెలుగు ఆయన ఆర్మీ ఆయన మేజర్ అంటే ఆయన. సో ఆయన మాట్లాడారు చాలాసేపు. ఆయన కూడా నాకు ఒక తండ్రిలాగా లైక్ నువ్వు ఇక్కడికి వచ్చావు, అక్కడే వచ్చావా, లేదు బ్యాచిలర్వా నువ్వు, ఇలా వచ్చావు, సో జాగ్రత్తగా ఉండే, ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గరే ఉండాలి, నేనైతే నా దగ్గరికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను నేను, కాకపోతే సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళని ఎలో చేయరు అక్కడ, సో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఇక్కడే లైక్ ఇక్కడ అమ్మాయిలు వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేస్తుంటారు, కొంచెం ఏమైనా మాట్లాడినా జాగ్రత్తగా ఉండు అని చెప్పారన్నమాట ఆయన. నాకు ముచ్చటేసింది, అందరూ నా మీద ఎంత జాగ్రత్త ఎంత కేర్ తీసుకుంటున్నారని చెప్పేసి. అంటే ముక్కు ఇప్పుడు మన అమ్మ నాన్న మన మీద కేర్ తీసుకుంటాం వేరు, మనకు తెలిసిన వాళ్ళు కేర్ తీసుకుంటాం వీళ్ళు. అసలు ముక్కు తెలియని వాళ్ళు కూడా నన్ను చూసి లైక్ అదే నీకు పిచ్చి జుట్టు పిచ్చి గడ్డం అన్నీ వేసుకుండి, అయినా సరే నేను అందరి కంటికి మంచివాళ్ళలాగే బుద్ధిమంతులాగే కనిపించేవాడిని అందరికీ. సో అందరూ బాగా ఇష్టపడేవారు నన్ను. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇష్టపడిన వాళ్ళు అంటూ లేరు, అందరూ మంచిగానే జరిగేదన్నమాట. సో వాళ్ళ బ్లెస్డ్ నేను. సో ఇంకా ఆయనకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తే సరే ఆయనకి చెప్పానమాట, ఇలాగా డ్రైవర్ కండక్టర్ ఉండమన్నారండి, సో లైక్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్న చోట ఐఎఫ్పి దగ్గర అంటే, ఓకే అయితే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కింద అయినా ఉంటాను, నా దగ్గరికి వచ్చేసాయని చెప్పారు ఆయన. ఎంత హ్యాపీగా చూడండి నాకు. సో అప్పుడు నేను ఇంకా వచ్చారు వాళ్ళు. సరే అప్పుడు ఆ కండక్టర్ ఏమంటాడు, పైన వాళ్ళు ఎలా చేయరు అంటాడు. ఆ డ్రైవర్ నువ్వు వచ్చేసే నేను చూసుకుంటానని చెప్పేసి ఇలా పైకి తీసుకెళ్ళారు. అవి గవర్నమెంట్ కొట్టచ్చు అన్నమాట, గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించినవి, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారు. సో నేను వెళ్తే మాట్లాడారు, నాకు ఇచ్చారు, ఆయన ఇచ్చారు, ఒక రూమ్ ఇచ్చారు, బాగానే ఉంది, సూపర్ ఉందన్నమాట. సో అక్కడ లైక్ ఒక పెద్దవాడి ఉన్నారు ఆవిడ.
సో ఆ పెద్దవాడు ఏంటంటే లైక్ కూర్చుండి ఎక్కడి నుంచి వచ్చో ఏమొచ్చో ఎలా వెళ్తావా, ఇలా వెళ్ళు ఈ రోజుకి నువ్వు రెస్ట్ తీసుకో శుభ్రంగా, రెస్ట్ తీసుకుని పొద్దున్నే తిరుగు అని సన్ రైజ్ పాయింట్ అవన్నీ అని చెప్పేశారు. సో నాకు వాళ్ళు అడిగారు, వస్తారన్నారు. నాకు నాకు ఎలా వెళ్ళాలో ఏంటనేది తెలియదు. నాకు కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి యాక్చువల్గా. సో రీసెర్చ్ చేసుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటనేది ఇప్పుడు నా ఈ స్టోరీ ఎగ్జాంపుల్. పొద్దున్నే 12ంటికి లేచి రెడీ అయిపోయాను నేను. 1 గంటకల్లా రెడీ అయిపోయాను నేను. రెడీ అయిపోయి నడిచేసి, అంటే పాయింట్ అక్కడ నుంచి 7 కిలోమీటర్లు అన్నారని నాకు తెలుసు. యాక్చువల్ బిహైండ్ ది స్టోరీ నాకు తెలియదు. నడుచుకుని వెళ్ళిపోయాను నేను. 7 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ సన్ రైజ్ పాయింట్ కనిపించట్లేదు నాకు. అటు తిరుగుతున్నాను, ఇటు తిరుగుతున్నాను, అన్నీ తిరుగుతున్నాను, కానీ ఏం కనిపించట్లేదు. ఇదేంట్రా దేవుడా, 4 కల్లా మనం వెళ్ళిపోవాలి. 4 కల్లా వెళ్ళిపోతేనే మీరు, ఎందుకంటే ఇక్కడ 4:30 కల్లా సన్ రైజ్ అయిపోతుంది. సో మీరు బిఫోర్ 4 వెళ్ళిపోవాలి. అందరూ తిరుగుతున్నాను, ఏం కనిపించట్లేదు. ఇంకా ఆకలేస్తుంది ఆ టైంలో నాకు. ఇంకా పొద్దున్నే చాలా దూరం నడిచాను కదా, 7 కిలోమీటర్లు. నడుస్తే ఇంకా అప్పుడు ఏం చేశాను, ఇంకా నేను కేకులు అవి పట్టుకెళ్ళాను, వాటర్ బాటిల్ అవన్నీ తినేసి, సర్లే ఏం చేస్తాం, ఇంకేం చేయలేము అని చెప్పేసి అలాగా చూశాను. లైక్ కింద నుంచే వ్యూ పాయింట్ అది ఉంటే చూశాను. అలా చూసుకుని సర్లే ఎలాగైతే వచ్చాం కదా, ఇంకా ముందుకెళ్తే ఏమవుతుందా అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. అలా నడుచుకుంటుంటూ వెళ్తుంటే సో అక్కడ ఇంకొక 3 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ అప్పటికి 10 కిలోమీటర్లు నడిచేసాను నేను. సో వెళ్తే ఒక ఆవిడ ఉన్నారు. నేను ఆవిడని అడిగిన సన్ రైజ్ పాయింట్ అంటే ఎలా వెళ్ళాలి, నువ్వు ఎలా వచ్చావేంటి, అలా అటుపక్కకి వెళ్ళాలి, సన్ రైజ్ పాయింట్ ఇక్కడ కాదు అని చెప్పేసి, అంటే నేను వచ్చిన రూట్లోనే వెళ్ళాలని చెప్పారన్నమాట ఆవిడ. ఓహో, ఇంక ఇప్పుడు అప్పటికి 5 అయింది. ఇప్పుడు నేను వెళ్ళి సన్ రైజ్ పాయింట్ ఏం చెప్తున్నా, సన్ రైజ్లు అన్నీ అయిపోయి ఉంటాయి. సరే ఎలా వెళ్తే ఏమొస్తుంది అంటే చైనా బోర్డర్ వస్తుంది. చైనా బోర్డర్ అంటే ఎంత అంటే ఒక 20-25 కిలోమీటర్స్ వెళ్ళాలి, అప్పుడు చైనా బోర్డర్ వస్తుంది. సరే అలాగే లేసాం కదా, ఎలా ఇక్కడ దాకా వచ్చాం కదా, చైనా బోర్డర్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అలాగా నడుతున్నాను. మొండోళ్ళగా పిచ్చోళ్ళ నడుతున్నాను నేను. అలా ఎవరు నడవకూడదు, అలా చేయకూడదు. సో పిచ్చోళ్ళ నడుతున్నాను నేను. అలా నడుస్తుంటే ఇంకో 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక చోట అలా కూర్చున్నాను నేను. కూర్చుండి నా దగ్గర మంచినీళ్ళు అవి తాగి ఎవడన్నా వస్తాడా రాకుండా పోతాడా అని చెప్పేసి అలా కూర్చున్నాను నేను. ఒక చోట అలా కూర్చుంటే వ్యూ బాగుంది, అక్కడికి వెళ్ళి వ్యూ చూసుకుంటూ అలా కూర్చున్న తర్వాత సో కొంచెంసేపు అయ్యేటప్పటికి ఒక జీప్ వస్తుంది. సో పరిగెట్టుకుని వచ్చి జీప్ ఆపితే, జీప్ ఆయన ఆపాడు నన్ను. ఆయన ఆపితే ఆయన జీప్ ఎక్కా. సో ఆయన జీప్ ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలంటే ఇలా చైనా బోర్డర్ చూద్దాం అనుకుంటున్నానంటే ఆయన నాకు రూట్ వెళ్తున్నప్పుడు అర్థమైంది. నేను పొద్దునేంటి ఆ రాత్రి ఆ రోజంతా నేను నడిచినా సరే ఆ పాయింట్కి వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే రూట్ చాలా దారుణంగా ఉంది, బాగోలేదు. చాలా ఆల్మోస్ట్ 20-25 కిలోమీటర్స్ డిస్టెన్స్ పైన ఎక్కువ. అలాంటిది నాకు అదృష్టం కొద్ది లిఫ్ట్ దొరికింది. ఆయన సగం దూరం ఆల్మోస్ట్ ఇంకొక 6 కిలోమీటర్స్ ముందు ఆయన అంతకు ముందు ఏంటంటే ఫస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒక పాయింట్, అక్కడ నుంచి మనం చైనాని చూడొచ్చు అన్నమాట. దూరం నుంచి కనిపించినట్టు ఉంటుంది. సో దిగిన తర్వాత అది చూసాను నేను. చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ చూసాను. అక్కడ అంతా ఆర్మీ వాళ్ళు అందరూ పొద్దున్నే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, రన్నింగ్ ప్రాక్టీస్ అని, ఎక్సర్సైజ్లు అని అన్నీ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. సో అవన్నీ చూసి చాలా బాగా అనిపిస్తే ఆయనే ఆపాడన్నమాట, ఇక్కడ చూడు ఇది ఫస్ట్ పాయింట్ అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కించుకున్నారు, వెళ్ళిపోయాను నేను. సో దిగిన తర్వాత చెప్పాగా 6 కిలోమీటర్స్ దూరంలో నేను ఎక్కడ దాకా ఉంటాను, సో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. అది ఒక ఊరు, ఆల్మోస్ట్ ఫస్ట్ విలేజ్కి ఒక ఊరుకు ముందు ఇంకొక ఊరు అనమాట. అది 3వ ఊరు. చాలా బాగుంది, చిన్న విలేజే కానీ చాలా బాగుంది అనమాట. అక్కడ ఇంట్లో దగ్గర చేపలు అవి పెంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు అక్కడ. సో నేను ఏం చేశాను, నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను మళ్ళీ. అంటే మీకు అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఏమి దొరకవు ఇంకా ఆ టైంలో ఏంటి అలా వస్తాయి రావు కూడా తెలియదు ఆ రేట్లో. సో ఆయన అడిగాను ఇలా అతన్ని అడిగాను నేను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అంటే ఇప్పుడు ఈ రూట్లో వెహికల్ వేసుకోండి, ఏమైనా పనున్న వాళ్ళు వస్తారు, సో లేదంటే సొంత వెహికల్ వస్తారు. ఇప్పుడు ప్రైవేట్గా నీకులాంటి వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు, ఎవరు రారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఖాళీగా బస్సులు ఎందుకు నడుపుతారు చెప్పు, 2 రోజులు ఇదివరకు అలాగే నడిపేవారు, ఇంకా లాస్ వస్తుందని చెప్పేసి ఇంకా ఆపేశారు, బస్సులు అవి నడపట్లేదు అన్నారు. ఓహో అలాగా అని చెప్పేసి ఇంకేం చేస్తాం, ఇంకా నడుస్తున్నాను. అలా 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఎవరు రావట్లేదురా బాబు అనుకున్నా. ఈ లోపల ఇంకా ఒక బండి ఆయన వచ్చి ఒక 2 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చాడు.
ఇంకా అక్కడి నుంచి ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్ళాలి బోర్డర్ వెళ్ళాలంటే. నాకు అర్థమవుతుంది ఇంకెవడో లిఫ్ట్ ఇచ్చేవాడు ఏం కనిపించట్లేదు, ఇంకా కష్టం అని చెప్పేసి ఇంకా అలా నడుస్తున్నాను నేను. నడుస్తూ ఉంటే ఒక బ్రిడ్జ్, లైక్ మధ్యలో నేను నడిచేది ఇటుపక్కేమో కొండ, ఇటుపక్కేమో రివరు. సో ఆ నీళ్ళు వెళ్తూ ఉంటాయి, దానిపైన ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ ఏంటి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి బ్రిడ్జ్ పైనకి ఎక్కుదామని చెప్పేసి లైక్ పెట్టేసి బ్రిడ్జ్ నడుస్తున్నాను. ఊగుతుంది బ్రిడ్జ్, భలే ఊగుతుంది అనమాట. మూవింగ్ బ్రిడ్జ్లా ఉంది అది, చెక్క బ్రిడ్జ్. అలా నడుచుకుని అటుపక్క ఏముందో, నేను ఒక విలేజ్ అనుకుని వెళ్ళాను, తీరా వెళ్తే అది ఆర్మీ బేస్ క్యాంప్. సో ఆర్మీ వాళ్ళు పిలిచారు, ఏంటి ఎలా వచ్చావు ఏంటి అన్నీ అడిగితే నాకు ఇది బేస్ క్యాంప్ అని తెలియదండి, లైక్ మామూలుగా ఆఫీస్ లైక్ ఏదో ఊరు చూద్దామని వచ్చానంటే సరే అయితే అని చెప్పి బాగా మాట్లాడారు, మంచినీళ్ళు తాగన్నారు. సో ఆర్మీ వాళ్ళు అక్కడంతా చూడమన్నారు. అది దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్తే ఇంకా పెద్ద బేస్ క్యాంప్ వస్తుంది. అది జస్ట్ ఎంట్రన్స్ సెక్యూరిటీ లాగా అనమాట, సెక్యూరిటీ గేట్ లాగా. కొంచెంసేపు మాట్లాడిన అందరితోనే ఓకే అయితే హ్యాపీ అని చెప్పేసి అంతా నువ్వు ఎక్కడి నుంచి వచ్చేలాగా, నేను కొంత హైదరాబాద్లో పనిచేసాను, అలా పనిచేసాను అలా అని చెప్పేసి అన్నీ బాగా కన్వర్సేషన్ అయ్యింది. మంచినీళ్ళు తాగి థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాను. ఇంకా నాకు ఇంకేమీ దొరకలేదు. 4 కిలోమీటర్లు కూడా నడిచాను నేను. ఫైనల్గా ఫస్ట్ విలేజ్కి వెళ్ళాను నేను. ఫస్ట్ విలేజ్కి అక్కడికి వెళ్ళాను. సో అక్కడ బార్డర్ కంటే ముందు ఆ ఊళ్ళో గట్టిగా అయితే 10 ఇల్లులు కూడా ఉండవేమో, 10-15 ఇల్లులు ఉంటాయేమో అంతే ఆ ఊరు మొత్తానికి. సో అక్కడ ఒక ఇల్లు నాకు చాలా, అక్కడ ఒక ఆవిడ ఒక బాబుని వేసుకుని, ఇక్కడ ఎవరు కూడా పిల్లల్ని ఎత్తుకోరు, వెనకాల దగ్గర ఒక క్లాత్ కట్టుకొని వెనకాల తగిలిచ్చేసుకుంటారు, లేదా ముందు తగిలించుకుంటారు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ పిల్లల నీళ్ళు. సో ఆవిడ అలా వెనకాల ఒక సంకలు వేసుకుండి పొలం పనులు చేసుకుంటుంది, వంకాయలు అవి పెంచుతున్నారు అన్నమాట అక్కడ అన్నీ. చూశాను ఎలా చేస్తున్నారు ఏంటని. ఒక 10 నిమిషాలు అలా చూసిన తర్వాత ఇంకొక ఇల్లు వస్తే అక్కడ చాలా మంచి మంచి పువ్వులు, చెరుగ్గడలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. వెళ్ళిపోయాను, లోపలికి వెళ్ళిపోతే తాతగారు ఉన్నారు ఆయన. సో ఆ తాతగారితో మాట్లాడి, ఆయనకి మన భాష రాదు, మనకి ఆయన భాష రాదు, జస్ట్ నేను నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఆయన అర్థం చేసుకుంటున్నారు. కొంచెం హిందీ వచ్చు, కొంచెం చెప్తున్నాను అన్నమాట. సో అలా కూర్చున్నాను. మంచినీళ్ళు అంటే లైక్ ఫ్రిడ్జ్లో వాటర్ తెచ్చినట్టు బయట ట్యాప్లో వాటర్, ఇక్కడ ఎవరు అంత ప్యూర్ అన్నమాట. నేచురల్ వాటర్ దొరుకుతుంది ఇక్కడ, నేచురల్ వాటరు, నేచర్ లేయరు, అంతా నేచరే ఇక్కడ. సో ఇంటి చుట్టూరా చాలా మొక్కలు, ద్రాక్ష పళ్ళు, దానిమ్మకాయలు, ప్లంకాయలు, అన్ని రకాల మొక్కలు, పువ్వులు, రకరకాల పువ్వులు అన్నీ. ఎంత బాగుందంటే అంత బాగుంది. అవకాశం ఉంటే అక్కడ వర్క్ చేసుకుందాం నేను. సో అలా 10 నిమిషాలు పావుగంట కూర్చున్న తర్వాత ఆయన జపం చేసుకుంటున్నారు. ఆయన అడిగాను నేను, మీరు చైనాది ఎప్పుడైనా వెళ్ళారంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నాను అన్నారు. సో నేను అడిగాను నాకు చెరుకుడు కావాలంటే ఆయనే నాకు కోసి ఇచ్చారన్నమాట అన్నీ. సో బాగా తాతగారి దగ్గర బాగా ఎంజాయ్ చేసి దండం పెట్టుకున్నాను నేను ఆయనకి. ఎందుకంటే అంత పెద్ద అయినా అంత మంచిగా అన్నీ చేసి పెట్టాను నాకు. ఎవరైనా సరే లైక్ మీకు చెప్తున్నాను నేను, కొంచెం పెద్దలు ఎవరైనా కనిపిస్తే మనం వాళ్ళకి దండం పెట్టుకుంటున్నా తప్పులేదు. అటువంటి వాళ్ళందరూ ఆశిస్తేనే మనకి ఆశీస్సులు ఇస్తేనే మనకి చాలా మంచిది లైఫ్లో, ఇంకా ముందుకు వెళ్తాం మనం అని చాలా ఆనందంగా ఇలాగే దండం పెట్టుకుంటే దీవించారు నన్ను. బయలుదేరాను నేను అక్కడ నుంచి. అలా బోర్డర్ దగ్గరికి ఇలా ఆయన ఇంటి వెనకాల దారి నుంచి ఇలా అన్నారు. అలా వెళ్ళిపోతే అక్కడ లైక్ పాకిస్తాన్ బార్డర్ వేరేలో ఉంటుంది, ఇక్కడ వేరేలో ఉంటుంది. ఇది మనకి అంత లైక్ గోడ అంతా కొండలు కదా, కొండల మధ్య జస్ట్ ఒక గేట్ లాగా వేసారు అంతే, అది ట్రైన్ గేట్ లాగా, అది ఆపేశారు అక్కడితో. ఆ పోలీసు అక్కడ ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా వెళ్ళకూడదు, ఇంకా మేము పంపించినా సరే ఇక్కడ అంతా కొండలు తప్పించి ఏమి ఉండవు, ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ వెళ్ళాలి, లైక్ ఏమైనా చైనా ఊరు రావాలంటే అన్నారు. ఓహో అలాగైతే సరేనండి, అయితే ఇంకా నేనైతే వెళ్తానండి అని చెప్పేసి చెప్పారన్నమాట. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళు, అక్కడ లైక్ ఒక ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది, అక్కడ నువ్వు వాళ్ళు బైనోక్యులర్స్ అది ఇస్తారు, అక్కడ నుంచి మీరు చైనా ప్లేసెస్ అవన్నీ చూడవచ్చు అన్నారు. థ్యాంక్స్ చెప్పా. అలా నడుచుకుంటూ వెళ్తుంటే కింద ఒక బంచ్ ఆఫ్ ఆర్మీ పీపుల్ ఏదో పని చేసుకుంటున్నారు. వాళ్ళని అడిగాను నేను, ఎలా వెళ్ళాలండి పైకి, లైక్ ఎలా చూడాలనుకున్నా అంటే పైకి వెళ్ళు అన్నారు. పైకి వెళ్తే ఆయన కూడా ఆర్మీ వాళ్ళు ఏంటంటే చాలా మనుషులు, మాట్లాడిన మనుషులు చాలా తక్కువ మంది వెళ్తుంటారు కదా. సో ఒక మనిషి కనిపిస్తే చాలా అప్యాయంగా ఎక్కువసేపు వాళ్ళ విషయాలన్నీ తెలుసుకోవాలని, మాట్లాడాలని చాలా కుతూహలంగా ఉంటారు వాళ్ళు కూడా. మనం ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారో వాళ్ళు కూడా ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు.
సో నన్ను చూసి ఆయన అన్ని వివరాలు అడిగి నీ జీతం ఎంత వస్తుందో, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలాగ వెళ్తావు, అవన్నీ మాట్లాడి ఆ తర్వాత బైనాక్యులర్స్ ఇచ్చి అది చూడు ఇది చూడు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ స్పెండ్ చేశాను నేను. అక్కడ నుంచి చైనా గురించి, చైనా అవి బేస్ క్యాంప్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అన్నీ చూసిన తర్వాత నెమ్మది కిందకు వచ్చా. సో కిందకి వచ్చిన తర్వాత నడుస్తున్నా నేను. ఇంకా నాకు అర్థమవుతుంది, ఎందుకంటే 11, 12 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇటు సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు సైడ్ నుంచి వస్తారు. ఎవరు కనిపించట్లేదు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా కనిపించలేదు నాకేం అర్థమవుతుంది, ఎవరు రారు, ఏం చేయాలని చెప్పేసి. ఇంకప్పుడు నేను ఇంకేం చేయాలి అని నడుస్తున్నాను. అలాగే అలా 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 నడుస్తుంటే ఏమీ రావట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్లు నడిచాను నేను. నేచర్ని చూసుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ, మధ్య మధ్యలో నా దగ్గర ఉన్న బిస్కెట్లు తింటూ. అంటే అక్కడ ఫుడ్ కూడా ఏం దొరకదన్నమాట మీకు ఇంకా. సో మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అలాగా. ఇంక ఈ రోజుకి దేవుడు బాగా మొత్తం అంతా నడిచామన్నాడు, నడిచేయాలి, ఇంకా ఏం చేయలేవు అని చెప్పేసి నేను నడుస్తున్నాను అలాగే. ఒక 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత నడిచేస్తాను చూడండి, నా కాన్ఫిడెన్స్ చూడండి. 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళాలి నేను రూమ్కి వెళ్ళాలంటే. అయినా సరే నడిచేస్తాను అంతే, అలా పిచ్చోళ్ళగా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా ఎవరు రాలే. ఇంకా అప్పుడు ఏంటంటే ఒక ఆయన బుల్లెట్ పెద్ద ఆయన, పక్క పల్లెటూరు అయినాగా ఉన్నారు. ఈ మధ్యలో ఇంకొక అతను వెనకాలేమో ఏదో వస్తువులు, పనిచేసే వస్తువులు అవి పెట్టుకుండి, అయ్యో నా వెనకాల వస్తువులు ఉన్నాయి, నీకు లిఫ్ట్ ఇవ్వడానికి, అది లేకపోతే నీకు లిఫ్ట్ ఇద్దామే, కొంచెం ఎదరికి రా, అప్పుడు ఆయన్ని తీసేసి ఎవరికి ఇవ్వాలి, ఇచ్చేసిన తర్వాత నేను ఎక్కించుకుంటా అన్నాడు. ఓకే అయితే థ్యాంక్స్ చెప్పాను నేను. ఎక్కడో 2 కిలోమీటర్లు నడిచినా సరే ఆయన జాడలేదు. సర్లే ఇంక వెళ్ళిపోయి ఉంటాలే, ఫోన్లే అని చెప్పేసి అలా వెళ్తే ఈ బుల్లెట్ ఆయన ఎక్కించుకున్నాడు కదండి. ఈ బుల్లెట్ ఆయన ఎక్కించుకుంటే ఎక్కాను నేను. బండి ఎక్కమన్నాడు, ఎక్కించుకున్నాను. ఆయన మాట్లాడాడు, కొంచెం హిందీ వచ్చు. ఆ బండికి బ్రేకులు లేవు, ఆయన కాలుతోనే ఆపేస్తున్నాడు. అది చెప్తున్నాడు నాకు దారిలో, ఈ బండికి బ్రేకులు లేవు, మధ్యలోనే ఆపాలి, నేను ఆపుతున్నాను అని చెప్పేసి. అలా ఏదైతే అది అయ్యింది, వెళ్ళిపోదాం పదండి, ఏమవుతుంది, ఇంకా ఏం చేయలేం కదా. ఏదో ఒక లిఫ్ట్ దొరికింది, నాకు కాలు కొంచెం రెస్ట్ దొరికింది, ఎక్కి కూర్చున్నాను. సో ఆయన మధ్యలో ఒక వాటర్ ఫాల్ వస్తాయి చూడు, ఈ వాటర్ ఫాల్ చూడు అని బండి ఆపి, ఈ వాటర్ ఫాల్ చూడు బాగుంటుంది, ఎందుకంటే పెద్ద వాటర్ ఫాల్ ఇంకో చోట ఉంటుంది, కొంచెం దూరం, ఇది చాలా బాగుంటుంది చూడు అని చెప్పేసి ఆయనే నాకు ఫోటోలు అవి తీసుకుంటాము, ఫోటోలు అవి తీసుకో అన్నీ చెప్పారన్నమాట. సో అన్నీ చెప్తే తీసుకుండి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. వెళ్తుంటే ఇంకా ఫోటోలు అవి తీసుకున్న తర్వాత నేను ఇంకా బయలుదేరిపోయాం. ఆయన ఇంకా అలా ఒక్కొక్క స్పాట్ ఇంకా నేను రూమ్కి వెళ్ళాలి అంటే ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఒక స్పాట్ దగ్గర ఆపి, ఇది ఒక వ్యాలీ, ఈ వ్యాలీ చూసుకో చాలా బాగుంటుంది, ఇది చూసిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయి ఇంటికి అన్నారు. నిజంగానే చాలా బాగుంది. ఆ గుర్రాలు అవన్నీ వెళ్తుంటాయి అన్నమాట. అక్కడ బ్రిడ్జ్ ఉంది, అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ఆ తర్వాత ఆర్మీ బేస్ క్యాంప్ ఉందన్నమాట. అక్కడ వేడి నీళ్ళు కుండ ఏదో ఉంటుందంటే అవి చూశాను. అవన్నీ చూసుకున్న తర్వాత ఆర్మీ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత రివర్స్ వస్తున్నాను నేను. రివర్స్ వస్తుంటే అప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా. కానీ అది చాలా బాగుంది వ్యూ, గడ్డి అది కూడా చాలా బాగుందన్నమాట. చూశాను, చాలా ఆనందం ఇస్తుంది. సో అలా నడుస్తుంటే ఒక బండి అతను వచ్చాడు, ఒక బండి అతను ఎక్కించుకున్నాడు పాపం నన్ను. ఎక్కించుకుండి అలా కొంచెం దూరంకి ఆల్మోస్ట్ ఇంకా 2 కిలోమీటర్లు వెళ్ళిపోతామనగా ఆపి బ్రిడ్జ్ క్రాస్ చేయాలి అక్కడ మనం. అతను బండి మీద క్రాస్ చేస్తాను, నువ్వు నడిచిరా అన్నాడు. నడిచి వస్తే అటుపక్క వెయిట్ చేస్తాడేమో అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాడికి అతను వెళ్ళిపోయాడు, నేను నడిచి వచ్చాడు. సరేలే ఇక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చాడు కదా, చాలా అదృష్టం అని చెప్పేసి సరే 2 కిలోమీటర్లే కదా స్లోగా నడుద్దాం. అప్పటికి నాకు 6:30 అంత అవుతుంది ఇంక టైము. అక్కడ ఒక ఆర్మీ వాళ్ళు ఉంటే నేను ఇలా వెళ్ళాలి అంటే వాళ్ళు దారి చెప్పారు, ఇలా వెళ్ళిపో అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళా. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటివి మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది లైఫ్లో. అంటే ర్యాండమ్గా ఎలా వెళ్ళాలి ఏంటి అని కూడా ప్లాన్ చేసుకోకుండా ప్రతిసారి చేయమని చెప్పను. ప్రతిసారి మీరు రిస్క్ ఎక్కడో నాకులా అదృష్టవంతుడికి చాలా అలాగే అందరికీ అదృష్టం ఉండదు కదా, చాలా కష్టం.
ఏదో ఒకసారి అలాగ ర్యాండమ్ ట్రిప్ల కింద అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం చూడాలి అని కూడా ప్లాన్ చేసుకోకుండా వెళ్ళిపోవాలి బ్లైండ్గా. అలాంటి జర్నీలు చాలా చేశాను నేను, చాలా ఎంజాయ్ కూడా చేశాను నేను. చాలా మజా వస్తుంది అన్నమాట అటువంటి వాటిల్లో. కోర్స్ తేడా చేస్తే అసలు రిస్క్ కూడా, కానీ ఆ రిస్క్ అనేది నేను అసలు నెగిటివ్ థాట్ అనేది పెట్టుకున్నాను నా లైఫ్లో. ప్రతిదీ పాజిటివే, మంచిగానే జరుగుతుంది. నన్ను రమ్మంది ఆ ప్లేస్, నన్ను రమ్మంది కాబట్టి ఆ ప్లేస్ నాకు అన్నీ చూపిస్తుంది అంతే. అదే నా మోటివేషన్. అలాగే ఫీల్ అవుతాను, అలాగే వెళ్ళిపోతాను. సో ఇంకా 2 కిలోమీటర్లు నడిచేసిన తర్వాత అక్కడ ఒక ఆర్మీ వాళ్ళు, లైక్ సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన అక్కడ చనిపోయిన వాళ్ళు వాళ్ళందరూ గుర్తుగా ఒక చిన్నది లైక్ ప్లేస్ ఉంటుంది, పార్క్ లాగా. అక్కడికి వెళ్ళి చూసాను నేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా బాగుంది. అదంతా చూసిన తర్వాత అక్కడ కొంచెం ఎదరికి వెళ్తే మళ్ళీ తినడానికి ఆర్మీ వాళ్ళ క్యాంటీన్లు ఉంటాయి అక్కడ. 3 రకాల డిఫరెంట్ క్యాంటీన్స్ ఉంటాయి, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంటే బయట వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. అది ఆర్మీ వాళ్ళు నడిపే ప్రైవేట్ క్యాంటీన్. సో అక్కడికి వెళ్ళి సమోసాలు, లైక్ నూడిల్స్ అవి తిన్నాను, బాగున్నాయి. తక్కువ కాస్ట్, రీజనబుల్గానే ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు కదా. సమోసా అయితే 20 రూపీస్, మ్యాగీ అయితే 60, లైక్ నూడిల్స్ అయితే 60 రూపీస్ అంత తీసుకున్నారు. బాగున్నాయి. అక్కడ వేరే ఆర్మీ ఉంటే ఆయనతో మాట్లాడి ఇంకా ఆ రోజుకి వచ్చేసి పడుకున్నాను. నాకు తెలిసింది అప్పుడు నేను అక్కడి నుంచి వెళ్తున్నాను కదా, అక్కడి నుంచి నువ్వు 7 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక 7 కిలోమీటర్స్ నువ్వు ట్రెక్ చేయాలి, అప్పుడు నువ్వు ఆ టాప్ పీక్ పాయింట్ వెళ్తావు. సో నువ్వు ఏదైతే 7 కిలోమీటర్లు నడిచావో అప్పుడు నువ్వు 1 కల్లా రీచ్ అయిపోవాలని చెప్పారు. అందుకనే నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అనుకున్నాను నేను. ఓహో ఇలానా అని చెప్పేసి, సరే అప్పుడు నేను బండోడితో మాట్లాడాను నేను. పొద్దున్నే రారా బాబు నన్ను తీసుకెళ్ళు 500 అన్నాడు. సరే నన్ను తీసుకెళ్ళి నేను వస్తానంటే సరే అయితే అని చెప్పేసి వచ్చేస్తా అన్నాడు. ఆ రోజు కూడా పొద్దున్న 12ంటికి లేచి రెడీ అయిపోయాను నేను. రెడీ అయిపోతే అంతకే రాడా, 1 గంటన్నర దాకా చూశాను. కానీ నేను నడిచి వెళ్ళి మళ్ళీ అక్కడికి ఇంకో 7 కిలోమీటర్లు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. సరే లైట్ మనకి ఎంతే ప్రాప్తం, ఈ ట్రిప్కి ఎందుకో నాకు సూర్యుడు కనిపించకూడదు అనుకుని డిసైడ్ అయ్యాడు. సర్లే ఏముంది, ఈ అంతా ఎంజాయ్ చేశాను కదా, నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం, మళ్ళీ చూద్దాంలే మళ్ళీ. ఎందుకంటే ఆ రోజు ఉండిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఉండాలి. ఆడు మళ్ళీ పొద్దున్నే 6కి నాకు 5:30 నా దగ్గరకు వచ్చి క్లౌడ్స్ అవి బాగలేదు కదా అందుకే రాలేదు నేను, నువ్వు ఈ రోజుకి ఉండిపో, రేపు పొద్దున్న నీకు చూపించి నేను పంపిస్తాను అన్నాడు. నేను మళ్ళీ ఉండిపోతే మళ్ళీ నాకు రోజంతా వేస్ట్ అయిపోతుంది, ఇంకొద్దులే నేను మళ్ళీ ట్రిప్ వస్తానులే నేను. సర్లే ఈ ట్రిప్కి ఏం అవ్వదులే ఇంకని చెప్పేసి 6:30కి నేను ఇంక అక్కడ డబ్బులు ఇచ్చేసి, వాళ్ళు కూడా రూమ్కి 500 తీసుకున్నారు. 2 డేస్ ఉన్నాను కదా, 1000 రూపీస్ ఇచ్చేసి ఇంక బయలుదేరాను నేను బస్సు ఎక్కేసి. మళ్ళీ నేను ఇంక వేరే స్పాట్కి లైక్ అనీని అని చెప్పేసి ఒక లైక్ స్పాట్కి వెళ్ళాలి అనుకున్నాను నేను. అది చాలా బాగుంటుంది అన్నమాట. అక్కడ నాకేం తెలియదు దాని గురించి, వెళ్ళాలనుకున్నాను. దాని గురించి వెళ్ళాలంటే అది ముందు ఇంకొక ఊర్లో ఆగి అక్కడ నుంచి మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే వెళ్ళాలి. సో 6 o'clock బస్సు ఎక్కాను కదా, అక్కడ దిగాను నేను. ఆ రోజు అక్కడ రాత్రి ఉన్నాను. అక్కడ మ్యూజియం అవి ఏమైనా ఉంటే చూశాను నేను, బాగున్నాయి. అక్కడ నుంచి పొద్దున్నే టికెట్ తీసేసుకుండి లైక్ బయలుదేరాను నేను. పొద్దున్నే బయలుదేరితే అనీని. సో అనీని దగ్గరికి వెళ్తే, ఇది అంతా ఆఫ్ ది సీజన్, ఇప్పుడు కాదు సీజన్ యాక్చువల్గా. మీకు నవంబర్ అక్టోబర్ దాటిన తర్వాత సీజన్ ఉంటుందంట, అక్టోబర్ నుంచి ఫిబ్రవరికి ఆ సీజన్ బాగా ఉంటుంది అన్నమాట. సో నేను జూన్లో కదా, పెద్ద సీజన్ కాదు. సో అక్కడ నీకు ఎక్కడ ఉండాలి అంటే లైక్ ఆ బస్సు వాళ్ళు ఎక్కడ ఆగుతావా అలా ఇంకేమీ నాకేం చెప్పాలి. బస్సు కాదు యాక్చువల్గా, బస్సు లేదు అక్కడ, ట్రాక్టర్, బస్సు కాదు అది. సో వ్యాన్ ఎక్కాను నేను, లైక్ టాటా సుమో లాంటిది వ్యాన్ ఎక్కా. అది ఎక్కితే వాళ్ళు తీసుకెళ్ళారు. దిగి వాడిని నేను అడిగాను, నేను రూమ్ అంటే సరే నేను చూపిస్తాను నీకు అని చెప్పేసి సాయంత్రం అంతా ఆడు అందరినీ దింపేసిన తర్వాత ఆడు పనులన్నీ చేసుకుండి గంట సేపు ఆగిన తర్వాత ఇంచుమించు 5:30 అంత అయింది. అప్పుడు పదని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఒక హోటల్ దగ్గర ఆపాడు. ఆడు మామూలు బడ్డీ కొట్టు, ఆ పక్కన ఇంకో బడ్డీ కొట్టులాగా ఉంది అది రూము. అది చూపించి అది దానికి రూమ్ 500 అన్నాడు. బాత్రూమ్ కూడా చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. సరే అయితే నాకు గుర్తు అది చూడండి, అదే ఆడు నేను తక్కువగా అడిగాను. నేను ఫోన్లో ఎలా ఒకళ్ళు అడ్జస్ట్ అవుదాం, లైక్ 400కి తక్కువకి ఇస్తానంటే తీసుకుంటాను నేను 2 days కంటే. నో అన్నాడు. నో అంటే అది కూడా నా మంచిగా అయింది. మనం ఏదైనా లైఫ్లో ఒక పని మనం చేస్తున్నప్పుడు అది మనం వాంటెడ్గా నాకు కావాలి నేను ఏదైనా నేను
ఇలా చేసేస్తాను అలా చేసేస్తాను అన్నా సరే మనకి ఆ పని జరగట్లేదు అనుకో, అది కూడా మన మంచికే. ఎందుకంటే నీకు ఇంకా బెటర్. సో అది చెత్తగా అంటే చెత్తగా ఉంది, ఆ చెత్తలో కూడా నేను అడ్జస్ట్ అవుదాంలే, నేను ఒక్కడనే కదా, సర్లే ఏముందిలే, ఒక రాత్రికే కదా 2 రాత్రికే కదా, నేను ఎన్ని రోజులు ఉండాలని కూడా ప్లాన్ చేసుకోలేదు. ఒక్క రోజుకే కదా, సర్లే ఏదో ఒకలాగా అడ్జస్ట్ అవుదాంలే, ఒక నాటికి మళ్ళీ పొద్దునంతా తిరగడానికి వెళ్ళిపోతాను కదా, ఇంకా అలాగే ఫీల్ అయ్యాను నేను. వాడు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నేను చూసారా, అందుకే చెప్తున్నాను, లైఫ్లో ఏదైనా సరే మనం బలవంతంగా ఏదైనా పని చేద్దాం అనుకుంటే అది జరగట్లేదు అనుకో, దానికి మనం ఫీల్ అవ్వాల్సిన బాధ్యత లేదు, అది కూడా మన మంచికే. ఏ జరిగినా మన మంచిగా వెళ్ళిపోతే ఇంకా బెటర్ వెర్షన్ మీకు దొరుకుతుంది లైఫ్లో. దానికి ఇదే ఎగ్జాంపుల్. నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను, నేను వెళ్తుంటే లైక్ ఒక జంక్షన్ దగ్గర కూర్చున్నాను నేను. లోకల్ వాళ్ళు కూర్చున్నారన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళతో మాట్లాడే ఏంటంటే అక్కడ ఇక్కడ ఏం దొరకవు, సరే నా దగ్గర లైక్ ఇద్దరు కూర్చున్నారన్నమాట. ఒక ఆయన ఉన్నాడు, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నేను వాళ్ళ దగ్గర ఒకసారి స్టే చేశాను, నేను చాలా బాగుంటుంది హోమ్ స్టే, నేను కూడా అక్కడ నేను ఫోన్ చేస్తాను ఆగని చెప్పి అతనికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అతను వస్తాడన్నాడు, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయంటే నేను అలా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే అతను వచ్చాడు. నాకు అతను వచ్చి ఆ బండి మీద ఒక 3 కిలోమీటర్స్ తీసుకెళ్ళాను. నాకు ఎంత బాగుందంటే నాకు ఒక సపరేట్ ఇల్లులాగా ఉందన్నమాట. అది నాకు ఒక ఇల్లులాగా ఇచ్చేసారు, నేను ఒక్కనే రూము ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళు కూడా 500 రూమ్కి. చూసారా, చెత్తలో బెతుకుదాం అనుకున్నాను వెళ్ళి, లగ్జరియస్ థింగ్ దొరికింది నాకు. అదే లైఫ్లో మనకి ఏది దక్కలేదు, ఏది చేయలేదని ఏడాల్సిన అవసరం లేదు. బెస్ట్ థింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ డెఫినెట్లీ. సో అదే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఏది జరగట్లేదు అంటే ఏదో జరుగుతుంది, ఇంకా బెటర్ వెర్షన్ జరగడానికి రెడీగా ఉంది. అది మనం మంచిగా ఆలోచించాలి, మంచిగా చేయాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలన్నమాట. సో అక్కడికి వెళ్ళా. సో ఆ రాత్రికి నాకు లోకల్ ఫుడ్ కావాలి అని చెప్పేసి ఆ ఆపోజిట్లో అది హోమ్ స్టే లాగా అనమాట. సో వాళ్ళు ఫ్యామిలీ చాలా బాగుంది, వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చాలా బాగా చేశారు. నేను ఆయన్ని బండి అడిగాను, నెక్స్ట్ నాకు వెళ్ళడానికి బండి కావాలంటే బండి కూడా ఇస్తున్నారు వాళ్ళు రెంట్కి అనమాట. 1000 రూపీస్ రెంట్ తీసుకుంటా అన్నారు. సో అయినా సరే మనం డబ్బులు ఇచ్చినా నాకు, ఎందుకంటే అంతకుముందు నాకు ఎవడైతే వ్యాన్ వాడు వచ్చాడో వాడిని నేను అడిగితే నాకు 7000 రూపీస్ చెప్పాను. నాకు నీకు ఈ స్పాట్లు చూపించాలి, నీకు 7000 అవుతుంది, పొద్దున్న సాయంత్రం వరకు తిప్పుతాను అని. దాని బదులు ఇది బెటరే కదా, పెట్రోల్ కూడా కొట్టించాను, నాకు 1000 రూపాయలు తీసుకున్నాడు. సో అప్పుడు నైట్కి ఫుడ్ తిన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సనల్ కబుర్లు అన్నీ చెప్పారు నాకు, అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. హ్యాపీగా వచ్చి పడుకున్నాను నేను. చాలా బాగుంది, సపరేట్ అంతా నీట్గా ఉందన్నమాట ప్రెజెంట్గా. ఆ ఇంటి చుట్టూరా మొక్కలు ఎన్ని రకాలు, ఇంచుమించు ఒక 10-15 రకాల మొక్కలు ఉన్నాయి. పొద్దున్నే లేచి ఫోటోషూట్స్ వచ్చేసాను నేను. ఆ మొక్కలకు ఫోటోలు అన్నీ తీసుకుని చాలా ఎంజాయ్ చేసి అన్నీ చేసి తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు నేను. కేక్లు అవి కొనుక్కున్నాను, ఆ కేక్లు అవి తినేసాను అనమాట. సో ఇంక నేను పొద్దున్నే ఇంకా బయలుదేరాను. నేను బండి తీసుకుండి లైక్ కనీని నుంచి బ్రూని అనమాట ఆ రూటు. ఎక్సలెంట్ రూట్, లైఫ్లో ఒక్కసారైనా ట్రావెల్ చేయండి. సో ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ రూట్ అదనమాట. సో అలా నెమ్మదిగా స్టార్ట్ అయ్యాను, వ్యూ చూసుకుంటూ ఒక్కొక్క పాయింట్ దగ్గర ఆక్కుంటూ వ్యూ చూస్తా అబ్బాబ్బాబ్బా. సో ఫస్ట్ ఒక వ్యాలీ వస్తుంది, వ్యాలీ దాటిన తర్వాత లైక్ ఆర్మీ పాయింట్ వస్తుంది, అక్కడ మనల్ని అన్నీ చెక్ చేస్తారు. సో అక్కడ పడ్డాను నేను, బాగానే ఒక చోట పడ్డాను, కొంచెం దెబ్బలు అవి తగిలినాయి. ఓకేలే, అవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వేరే స్టోరీలు, ఇప్పుడు నేను మళ్ళీ అదే రిపీట్ చేయాలనుకోవట్లేదు నేను. సో అది నేను ఇంకా అలా వెళ్తుంటే ఆర్మీ వాళ్ళు అది నాకు చాలా హాస్పిటాలిటీ, వాళ్ళు భోజనం కూడా పెట్టారు నాకు. సో అలా వెళ్తే ఆ 30 కిలోమీటర్స్ దాటిన తర్వాత మిగిలిన 30 కిలోమీటర్స్ వ్యూ పాయింట్స్ అనమాట. ప్రతి 5 నిమిషాలకి మీకు ఒక మెస్మరైజింగ్ వ్యూ, వాటర్ ఫాల్స్, అబ్బాబ్బాబ్బా సూపర్ ఎంజాయ్ చేశాను నేను. ఆ రోజు మళ్ళీ హ్యాపీగా వెళ్ళాను, హ్యాపీగా వచ్చాను, అంతా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు. సో ఇంకా ఆ రూమ్కి వచ్చేసిన తర్వాత స్పెషల్ డిష్, మీ స్పెషల్ డిష్లు ఇంకా స్పెషల్ డిష్ కావాలి, నాకు ఫిష్ కావాలి, చికెన్ కావాలి, ఇవన్నీ కావాలంటే అన్నీ వండి పెట్టారు నాకు. చెప్పాను నేను ఫిష్ కావాలి, చికెన్ కావాలి అని వండి పెట్టారు. తిన్నాను నేను. ఆ బ్యాంబూ షూట్ అని చెప్పేసి అక్కడ స్పెషల్ అన్నమాట, బ్యాంబూ షూట్ అవి చాలా బాగున్నాయి. సో నేను ఇంకా వాళ్ళు నైట్ అంతా ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత వచ్చి పడుకున్నాను నేను. కొంచెం దెబ్బలు తగిలినాయి కదా, అంతా బాగానే ఉంది. ఇంకా పొద్దున్న 5ంటికి
వాడు వస్తాడు, నువ్వు రెడీ అయిపోవాలి, వ్యాన్ మాట్లాడాను ఆల్రెడీ, నువ్వు రిటర్న్ వెళ్ళడానికి అని చెప్పేసి అన్నారు. సో ఓకే థ్యాంక్స్ చెప్పాను, నేను మాట్లాడాను, స్టార్ట్ అయ్యా. స్టార్ట్ అయితే పొద్దున వచ్చాడు, 5:30 కల్లా వచ్చాడు. ఇంక లేచి ఇంకా కారులో వెళ్ళిపోయాను. అలా రెడీ అయ్యాను. జంక్షన్కి వెళ్ళేటోడికి వర్షం వస్తుందన్నమాట. సో అక్కడంతా కట్టి వాళ్ళంతా లగేజ్ అంతా, ఎందుకంటే అక్కడ సాధారణంగా గవర్నమెంట్ బస్సులు ఒకటే ఒక బస్సు ఉంటుంది, అది కూడా రెగ్యులర్గా ఉండవు అన్నమాట. ఒక రోజు అంటే ఒక రోజు ఉండదు, అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి అక్కడ మనకి. సో ఇంకప్పుడు ఇంకేం చేస్తాం, ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా బయలుదేరా. ఇంకా బయలుదేరుతుంటే ఇంకప్పుడు ఇప్పుడు ఇంకేం చేయాలి, ఇంకా చూశాను నేను అలా. ఇంకా వాళ్ళతో వెళ్ళే, వర్షం వస్తుంది, గట్టిగా వర్షం వస్తుంది. సో వర్షం వస్తుంటే ఆ వర్షంలోనే నెమ్మదిగా 6:30కి అందరూ గ్యాదర్ చేశాడు, స్టార్ట్ చేశారు. వ్యూ చాలా, మధ్యలో భోజనానికి అది ఆపాడు. అక్కడ కూడా ఆ వ్యూ చాలా బాగుంటుంది. రోడ్ అంతా బాగోదు కానీ వ్యూ చాలా బాగుంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ సాయంత్రంకి నేను అక్కడ చేరుకున్నాను. సాయంత్రంగా అక్కడ చేరుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. లైక్ మళ్ళీ అక్కడ రోజు రాత్రి అక్కడ లైక్ ఓన్లీ ఒక వెజ్ రెస్టారెంట్ ఉంది అక్కడ. ఆ వెజ్ రెస్టారెంట్ ఆ రోజు నేను తిన్నాను అనమాట, నాకు నాన్ వెజ్ తిన్నాను. సో అక్కడికి వెళ్ళి శుభ్రంగా తినేసి ఇంకా రోజంతా మళ్ళీ తర్వాత రోజు బస్సు మాట్లాడుకుండి ఇంకా స్టార్ట్ అవుతున్నా. ఇంకా స్టార్ట్ అవుతుంటే లైక్ ఇంకా అప్పుడు బస్ టికెట్ తీసుకున్న, లైక్ ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్. సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాను నేను. సో అక్కడికి వెళ్తా అంటే ఇంకా సో ఇంకప్పుడు ఆ పాయింట్కి బస్సు ఎక్కేసాను నేను పొద్దున్నే. రూట్ చాలా బాగుంది. సో తీసుకెళ్ళారు, అక్కడ ఆగాను నేను ఇటానగర్ దగ్గర. ఆ స్టేట్ క్యాపిటల్ అవన్నీ చూసాను నేను, బాగా ఎంజాయ్ చేశాను. ఆ లోకల్ అంతా చూసాను నేను, ఇటానగర్ లైక్ అవన్నీ. సో అక్కడ ఒక లోకల్ ఫుడ్ కూడా దొరికింది, మంచిగా ఫుడ్ సెంటరు తిన్నాను అన్నీ. లైక్ అక్కడ లోకల్ గూడులు అవన్నీ ఉంటే అవన్నీ చూశాను నేను. సో నెక్స్ట్ డే అక్కడ 0 పాయింట్ అనే ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్కి వెళ్దాము. సో ఎలా వెళ్దాం, సో 0 పాయింట్కి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను నేను. సో 0 పాయింట్ అది రెడీ అవుతూ ఉంటే ఇంకా బయలుదేరాను నేను. పొద్దున్నే ముందు రోజు చెప్పారు, పొద్దున్నే బస్సు వస్తుంది, 8కి బస్సు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఎందుకంటే అక్కడ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపెండ్ అవుతున్నప్పుడు పర్ఫెక్ట్గా డిపెండ్ అవ్వాలి, టైమింగ్స్ చూసుకుని వెళ్ళాలి. నేను అక్కడ నుంచి వెళ్ళాను. సో ఆయన చెప్పాడు లైక్ పొద్దున్నే నేను 8ంటికి ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోతే తీరా చూస్తే బస్ క్యాన్సిల్ అయిపోయింది, ఈరోజు బస్ లేదు, ఏమీ లేదన్నారు. ఇలా అయితే ఎలాగంటే ఇంకేం మనం ఆర్గ్యూలు చేయడానికి ఏమి ఉండవు, ఇంకా మూసుకుంటూ వెళ్ళిపోవడం తప్పించి. లక్కీగా నాతో పాటు వేరే ప్యాసింజర్ వస్తే తను కూడా లైక్ ఆ పాయింట్కి వెళ్తాను నేను, మన ఇద్దరం బండి వేసుకుని వెళ్ళిపోదాం అన్నాను నేను, ఇద్దరం షేర్ చేసుకుని. సో వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళాను నేను. అక్కడ లైక్ బండి వేసుకుని 100 కిలోమీటర్స్ అన్నమాట. హ్యాపీగా నాకే డ్రైవింగ్ ఇచ్చాడు, నేను డ్రైవింగ్ చేస్తూ. వర్షం రాలేదు లక్కీగా. వాళ్ళే ఉంది రూట్, మధ్యలో మంచి మంచి స్పాట్లు ఉంటాయి, అవన్నీ చూసుకుంటే టీ ఫ్యాక్టరీలు అవన్నీ ఉంటాయి, ఫార్మింగ్ చాలా బాగుంది అక్కడ. ఫైనల్గా అక్కడికి వెళ్ళిపోయాం, 3.5 hours 4 hours వెళ్ళిపోయాం. తను అక్కడ నా గురించే, వాళ్ళ ఇంటి నుంచి నా గురించి వచ్చి మళ్ళీ నన్ను ఆ స్పాట్ దగ్గర దింపేసి మళ్ళీ వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఆ దింపేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా అక్కడ నేను ఉండడానికి అడిగితే ఒక్కొక్క రిసార్ట్లో అయితే 6,300 చెప్పారు. చాలా దారుణంగా ఉన్న రేట్లు. వేరే చోట కూడా అకామిడేషన్ దొరికే ఛాన్సెస్ ఏం కనిపించలేదు. ఇది మనకేం దొరికేలాగా అనిపించలేదు, ఇంకా ఇది కొంచెం రిస్క్ లాగా ఉంది ఇది. సో ఎందుకైనా మంచిది ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను రిటర్న్ వెళ్ళిపోదాంలే, ఈ వ్యూ అంతా చూసాం కదా, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పేసి ఇంకా సో రిటర్న్ వెంటనే మాట్లాడితే లైక్ ఒక కేఫే దగ్గరికి వెళ్తే వాళ్ళ నెంబరు మాట్లాడితే అలా నడుస్తున్నప్పుడు ఒక వ్యాన్ అతను వచ్చి అతని నెంబర్ ఇచ్చాడు ఫోన్ చేయమని. అతను ఫోన్ చేస్తే సరే ఇంకొక 1 hourలో ఉంటుంది, ఇక్కడ నుంచి నువ్వు ఇటానగర్ వెళ్ళిపోవాలి, ఇటానగర్ సరే వెళ్ళని చెప్తే సరే అని చెప్పేసి ఇటానగర్ వెళ్ళడానికి బస్సు దొరుకుతుంది సరే అని చెప్పేసి ఇంకా నేను ఏం చేశాను, ఇంకా ఆయనతో మాట్లాడి సరే అని చెప్పేసి బుక్ చేసేసుకోండి, అక్కడికి వెళ్ళి కెఫే దగ్గర ఇంకా ఫుడ్ అది తినేసి బయలుదేరడానికి వచ్చేస్తే బయలుదేరిపోయాం. సో అతను ఇంకా అలా తీసుకెళ్ళిపోయాను నన్ను. సో అక్కడ ఇటానగర్లో ఇంకా ఏంటంటే అది
అసెంబ్లీ చూశాను. సో, అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీ దగ్గర భలే ఉంది. అక్కడంతా ఆర్మీ వాళ్ళు ఆధీనంలో ఉంటుంది. సో, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రతిరోజు 11:30 నుంచి 2 వరకు చూడనిస్తారంట. సో, ఆ టైంలో వెళ్ళాను నేను, చూశాను. లైక్ బయట నుంచే చాలా అంటే చాలా బాగుంది అది వ్యూ అది. మొక్కలు అవి బాగా పెంచుతున్నారు వాళ్ళు. సో, అది అయిన తర్వాత అక్కడ మళ్ళీ నేను వేరే స్టేట్కి మళ్ళీ నాంసాయి నుంచి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ 3 సార్లు తీసుకున్నాను మొత్తం మీద నేను పాసులు. ఇటానగర్ రావడానికి కూడా నేను మళ్ళీ పాస్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళు 50 రూపీస్ తీసుకోండి, పాస్ తీసుకోండి. వీళ్ళు ఏంటంటే ఎన్ని రోజులు ఉంటామనేమీ రాయలేదు, పాస్ ఇచ్చారు, పాస్ తీసుకున్నమాట. అతను అక్కడ ఎలాగా ఒక స్టేట్ నుంచి లైక్ ఇక్కడికి రావడానికి మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు. ఆ ట్రాన్స్పోర్ట్ లైక్ ఎవరు రాలేదన్నమాట. సో, అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చాను నేను. మధ్యలో బండి అతను లిఫ్ట్ ఇచ్చాను నాకు. సో, లిఫ్ట్ ఇస్తే అక్కడ నేను అక్కడ భోజనం ఒక రేకుల షెడ్లో 80 రూపీసే భోజనం. చాలా అంటే చాలా బాగుంది. తినేసిన తర్వాత అలా నడుస్తూ ఉంటే లిఫ్ట్ అడిగితే ఒక బండి అతను లిఫ్ట్ ఇచ్చాడు నాకు. సో, కొంచెం దూరం వెళ్ళింది. అక్కడ నుంచి నేను లైక్ ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ వెళ్ళాలి నా నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాలంటే. సో, అక్కడికి వెళ్తే అతనే నాకు హెల్ప్ చేశాడన్నమాట అన్నీ. లైక్ బండి నడపన్నాడు, నాకు బండి ఇచ్చాడు, నేను బండి నడిపాను. ఆ వ్యూ చాలా బాగుంది. మళ్ళీ లైక్ మ్యాక్సిమం ఏంటంటే మనం ఈ 7 స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి అస్సాం తగులుతూ ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం ఎందుకంటే అస్సాం తగలకుండా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం కొంచెం కష్టం. సో, అక్కడ కూడా అదే అస్సాం దాటి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాము. లైక్ అక్కడ మళ్ళీ వెళ్తే మళ్ళీ పాస్ తీసుకోమన్నారు, పాస్ తీసుకున్నాను. లైక్ అతనే నాకు హెల్ప్ చేశాడనమాట. ఎక్కడికి వెళ్ళినా నాకు హెల్ప్ చేసేవాళ్ళు మంచిగా. అసలు నీకు నేచర్ని చాలా ఎంజాయ్ చేశాను, ఫుడ్ని చాలా ఎంజాయ్ చేశాను. అరుణాచల్ ప్రదేశ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. లైఫ్లో ఒక్కసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి, మస్ట్ అండ్ షుడ్గా విజిట్. ఇంకా మీకు తవాంగ్ అటువంటి ప్లేసెస్ అంటే చాలా వ్యాస్ట్ అనమాట. లైక్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాము చాలా పెద్దవి, కానీ అన్నిటికంటే అరుణాచల్ ప్రదేశ్లో చూడాల్సినవి చాలా ఎక్కువ ఉంటాయి. సో, తవాంగ్ అవన్నీ వేరే సైడ్, అవన్నీ వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు నాకు. సర్లే, ఎంతవరకు చూసాం అంతవరకు. అన్నీ ఒకేసారి కవర్ చేయాలంటే చేయలేను కదా. నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్తో మాట్లాడాను, వాళ్ళ కల్చర్ చూశాను, వాళ్ళ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేశాను, వాళ్ళ ప్లేసెస్ చూశాను. అంతకంటే ఏం కావాలి నాకు. అంత మంచిగానే జరిగింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్ని. సో, మళ్ళీ నేను వేరే ఒక ట్రిప్తో వస్తాను నేను. అంతవరకు ఒక చిన్న మాట ఏంటంటే, పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గానే ఉండండి. అసలు నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. అంతా మంచి జరుగుతుంది. ఏది జరిగినా మీ మంచిగా అనుకోండి. చూశారు కదా, నాకు చెత్త రూములు చూపించాలనుకున్నారు, చెత్త ప్లేసెస్ చూపించాలనుకున్నారు, ఏం చూపించాలనుకున్నా అన్నీ మంచిగా బెటర్ దాన్ దట్ ప్లేస్, బెటర్ దాన్ ఇవన్నీ అన్నీ చూశాను కదా నేను. అదే చెప్తున్నా, మనకి ఏం జరిగినా మన మంచికే. అంతా మంచికే. మీ శివకుమార్ అక్కేటి. బాయ్ ఫర్ నౌ.